హాయ్ అండి. ఇప్పుడు డేగాలోని 10వ భాగం వినండి. కాలింగ్ బెల్ సౌండ్ వినపడుతుంటే కాల్ కట్ చేసి వెళ్ళి డోర్ తీసింది గాయత్రి. మేడం, నేను మీ డ్రైవర్ని. కమిషనర్ గారు మీకు వెహికల్ పంపించారు. మిమ్మల్ని తీసుకురమ్మన్నారు అన్నాడు. ఓకే అని వెళ్ళి లాక్ చేసుకుని వచ్చి కారులో కూర్చుంది. కారు కమిషనర్ ఆఫీస్ దగ్గరికి వెళ్తుంటే కార్తీక్ తన కారిడార్ వైపు వెళ్తూ కనిపిస్తున్నాడు. ఆ కార్యాలయం దాటి ముందుకు వెళ్ళి ఆగింది. కారు దిగి కమిషనర్ రూమ్ వైపు వెళ్ళింది గాయత్రి. మేడం, సార్ మీకోసమే వెయిట్ చేస్తున్నారు అన్నాడు విష్ చేస్తూ ఇన్స్పెక్టర్ కృష్ణ. లోపలికి వెళ్ళింది. కమిషనర్కి విష్ చేసి నిలబడింది. టేక్ యువర్ సీట్ అన్నాడు విజయ్ కూర్చుంటూ. చెప్పండి సార్, రమ్మన్నారట అంది సూటిగా పాయింట్లోకి వస్తూ. నిన్న నువ్వు వెళ్ళేటప్పుడు ఇన్ఫర్మేషన్ ఇచ్చి ఉంటే ఇలా జరిగేది కాదు. ఎలా ఉంది ఇప్పుడు అన్నాడు. చెప్పి వెళ్ళటానికి నాకు డేగా వస్తున్నట్టు కరెక్ట్ ఇన్ఫర్మేషన్ లేదు. కాకపోతే అక్కడ ఒక డ్రగ్ డీల్ నడుస్తోంది అని తెలిసింది. ఈ ఇన్ఫర్మేషన్ అయితే కరెక్ట్ అనిపించింది. ఏంటో ముందు అసలు చూద్దాం, కరెక్ట్ అయితే అప్పుడు ఇన్ఫామ్ చేయొచ్చు అందరికీ అనుకున్నాను సార్ అంది. అదే నేను చెప్తున్నాను. అలా అనుకోకుండా ముందే కార్తీక్ వాళ్ళని అలర్ట్ చేసి ఉంటే వాళ్ళందరూ దొరికేవారు. మీరు ఇలా తప్పించుకోవాల్సిన అవసరం వచ్చేది కాదు అన్నాడు మందలింపుగా. సారీ సార్, కార్తీక్ సార్ కూడా ఇన్ఫర్మేషన్ ఉంది. అందుకేగా ఆయన అక్కడికి వచ్చారు. ఆయన అక్కడికి రావడం వల్లే అంతా చెడిపోయింది. లేదంటే నేను ఖచ్చితంగా ఎవరో ఒకరినైనా పట్టుకుని ఉండేదాన్ని అంది. వాళ్ళు కూడా ఎవరికీ తెలియకుండా సీక్రెట్గానే వచ్చారే, ఎందుకు ఫెయిల్ అయ్యారు అన్నాడు. సార్, మీకు ఆయన ఏం చెప్పారో నాకు తెలియదు, కానీ వాళ్ళు సీక్రెట్గా రాలేదు, నన్ను వెతుక్కుంటూ వచ్చారు. నన్ను ఏదో దోషిగా మీ ముందు నిలబెట్టాలని తాపత్రయం తప్పించి అక్కడ ఏం జరుగుతుందో, ఎందుకు వచ్చింది ఇక్కడికి అన్న ఆలోచన లేదు వాళ్లకు అంది. కార్తీక్ వాళ్ళు రావడం వల్లే ఆ స్మగ్లర్స్ తప్పించుకున్నారు అంటావు అన్నాడు. ఖచ్చితంగా సార్. వాళ్ళు రాకపోయి లేదా వచ్చినా సైలెంట్గా ఉండి నన్ను అటాక్ చేసే ప్రయత్నం చేయకుండా ఉంటే తప్పించుకునేవారు కాదు. ఇదే అదనుగా భావించి కొందరు కాల్పులు జరుపుతుంటే అసలైన వాళ్ళు నైస్గా తప్పించుకున్నారు అంది. మీరిద్దరూ కలిసి ఎందుకు వర్క్ చేయకూడదు? ఎందుకు ఒకరినొకరు అనుమానించుకుంటున్నారు? మీ ఇద్దరి మధ్యలో పర్సనల్స్ ఏమైనా ఉన్నాయా? నాకు తెలియక అడుగుతున్నాను. మీరిద్దరూ ఒకరికొకరు సహకరించుకుంటే ఖచ్చితంగా సక్సెస్ అవుతారు అన్నాడు విజయ్. ఆయన నా మీద కంప్లైంట్ ఇచ్చారా సార్? మీకు తెలియంది ఏముంది? నేను డేగా మనుషులు కొందరితో కాంటాక్ట్లో ఉన్నాను. అది చూసిన ఆయన నేను వాళ్ళ మనిషిని అనుకుంటున్నారు. నా రికార్డు ఒకసారి చెక్ చేయండి సార్. నేను ఏది చేసినా నా వేటలో భాగమే అంది నమ్మకంగా. అలా కాంటాక్ట్లో ఉండే బదులు వాళ్ళని అరెస్ట్ చేయొచ్చుగా. ఎవరు ఇంపార్టెంట్ అయిన వాళ్ళైనా సరే అన్నాడు. వాళ్ళకేం తెలుసు? చిన్న చిన్న చేపల్లాంటి వాళ్ళు సార్. అవి పట్టుకుని మనకు ఉపయోగం ఏముంది? ఆ చేపల్ని ఎరవేసి పెద్ద చేపను పడితే కదా ఉపయోగం. నా గురించి చెప్తున్నారు, మరి ఆయన కూడా ఇన్ఫార్మర్గా ఉన్నారుగా. ఆయన ఎవరి కోసం పనిచేస్తున్నారో కూడా నాకు తెలుసు సార్. మీకు నేను తొందరలోనే అన్నీ నిరూపిస్తాను అంది. మీరు ఒకరినొకరు అనుమానించుకునే ఉపయోగం లేదు గాయత్రి. నా మాట విని మీరిద్దరూ కలిసి వర్క్ చేయండి. ఇద్దరూ తెలివైన వాళ్ళు. మీరిద్దరూ కలిస్తే ఖచ్చితంగా డేగాను అరికట్టవచ్చు. అతను ఇండియాకి రాకుండానే అక్కడ కూర్చుని ఇక్కడంతా నడిపిస్తున్నాడు అన్నాడు. చూస్తున్నాను సార్. అతను ఇండియా వస్తాడు. నేను చేస్తానుగా వచ్చేలాగా. నాకు కొంచెం టైం ఇవ్వండి సార్. దీని అంతటినీ ఛేదించి మీ ముందు నిలబెడతాను. అప్పుడు మీరే నిర్ణయించండి, దోషులు ఎవరో నిర్దోషులు ఎవరో అంది. నిన్ను నమ్ముతున్నాను గాయత్రి. అలానే ఎక్కువ టైం తీసుకోవద్దు. తొందరగా ఈ విషయం తేల్చుకుంటే బెటర్ అన్నాడు. ఓకే సార్, ఎంత తొందరగా వీలైతే అంత తొందరగా మీ చేతుల్లోకి డేగా ఇన్ఫర్మేషన్ తీసుకొచ్చి పెడతాను. అతన్ని అరెస్ట్ చేయడానికి మీ పర్మిషన్ కోసం వస్తాను అంది లేచి నిలబడి. సరే, ఇక నువ్వు వెళ్ళొచ్చు. ఇప్పుడు నువ్వు వచ్చిన కారు, ఆ డ్రైవర్ నీతోనే ఉంటారు అన్నాడు. ఎందుకు సార్? నాకు సొంత వెహికల్ ఉంది అంది. కానీ ఆ చేతితో డ్రైవ్ చేయలేవు కదా. కనీసం ఆఫీస్కి వచ్చేటప్పుడైనా దాన్ని ఉపయోగించు అన్నాడు.
థ్యాంక్ యూ సార్ అంటూ విష్ చేసి బయటకు వచ్చేసింది. అక్కడి నుండి నడుచుకుంటూ అసిస్టెంట్ కమిషనర్ కార్యాలయం దగ్గరకు వెళ్తోంది. మేడం అన్నాడు కూడా వస్తూ డ్రైవర్. ఇక్కడ వరకే కదా, నడుస్తాను, ఇంటికి వెళ్ళేటప్పుడు తీసుకువెళ్ళు. నీ ఫోన్ నెంబర్ ఇవ్వు నాకు అని తన ఫోన్ తీసి అతను చెప్తుంటే నెంబర్ ఫీడ్ చేసుకుంది. నీ పేరు అంది. వెంకట్ మేడం అన్నాడు. ఓకే అని తన రూమ్లోకి వెళ్తుంటే ఎలా ఉన్నారు మేడం అన్నాడు సందీప్. బాగానే ఉన్నాను అంటూ తన రూమ్లోకి వెళ్తోంది. మీ టేబుల్ మీద ఒక ఫైల్ పెట్టారు, అది మిమ్మల్ని చూడమని చెప్పమన్నారు కార్తీక్ సార్. నిన్న దొరికిన వాళ్ళ స్టేట్మెంట్స్ మేడం అవి. మీరు అక్కడ లేకపోతే మా టార్గెట్ మిస్ అయ్యేది కాదు మేడం అన్నాడు విక్రమ్. మీరు రాకపోయి ఉంటే వాళ్ళు దొరికేవాళ్ళు అంది గాయత్రి. కార్తీక్ అక్కడికి వస్తూ ఇక మీదట ఎక్కడికి వెళ్తున్నా మాకు ఇన్ఫర్మేషన్ ఇచ్చే వెళ్ళు అన్నాడు. నేను మీ సబార్డినేట్ కాదు, ఈ కేసు నిమిత్తం వచ్చాను. మీరు ప్రతిదానికి అడ్డొచ్చి నా పనించి అడగొట్టకండి అంది విసురుగా. ఇప్పటి వరకు కమిషనర్ గారు ఏం చెప్పలేదా? ఇదంతా నా అండర్లోనే జరగాలి, లేదంటే ఈ కేసు నుండి నువ్వు తప్పుకోవచ్చు అన్నాడు. నేను అదే చెప్దామనుకుంటున్నాను. ఇది మీ వల్ల కాదనే నన్ను అపాయింట్ చేశారు, అందుకని మీరే పక్కకు తప్పుకుంటే నా పని నేను చేసుకుంటాను అంది. అందరి ముందు అలా మాటకు మాట చెప్తుంటే అవమానంగా అనిపించింది కార్తీక్కి. అవును, నేను తప్పుకుంటే నీకు ఈజీ అవుతుంది. నీ లవర్ని తప్పించడం కోసమే ఇదంతా చేస్తున్నావని మాకు తెలుసు. నీ ఆటలు నేను సాగనివ్వను అన్నాడు విసురుగా. మైండ్ యువర్ వర్డ్స్. ఎవరికి లవరు? నమ్మినోళ్ళని దోషులుగా నిలబెట్టడం మీ తరతరాలుగా వస్తున్న ఆచారం అనుకుంటా అంది కోపంగా. మాట్లాడే ముందు ఎవరితో మాట్లాడుతున్నావో తెలుసుకుని మాట్లాడు. నమ్మినవాడు దోషి అయినా తప్పించుకోవడం నీ ఆచారమా అన్నాడు తగ్గకుండా. ఇక ఇది ఆగదని, సార్ ఎందుకు వచ్చిన గొడవ ఇప్పుడు అంటూ కార్తీక్ని చేయి పట్టుకుని లోపలికి తీసుకువెళ్ళిపోయాడు విక్రమ్. ఎవరు ఏంటో తొందరలోనే అందరి ముందుకు బయటకు వస్తుంది అంటూ తన రూమ్లోకి వెళ్ళిపోయింది గాయత్రి. డేనియల్ ఫోన్లో మాట్లాడుతున్నాడు. ఎలా ఉన్నావు అంజలి అన్నాడు. బానే ఉన్నాను, మాకేంటి, మీరు అన్నీ చూస్తున్నారుగా అంది. నువ్వు కోపంగా ఉన్నావని నాకు తెలుసు, నేను వద్దామని అనుకున్నాను. అక్కడ నేను వస్తున్నట్టు ఇన్ఫర్మేషన్ లీక్ అయింది, వస్తే ప్రమాదమని రాలేదు అన్నాడు. ఎన్నాళ్ళు ఇలా దొంగ బ్రతుకు, భార్యతో కొడుకుతో కలిసి ఉండడానికి లేకుండా అంది. అందుకే అందరూ కలిసి ఉందామని మిమ్మల్ని ఇక్కడికి రమ్మన్నాను. నేను రమ్మన్నప్పుడే వచ్చేసి ఉంటే ఇబ్బంది లేకపోయేది. ఇప్పుడు మీరిద్దరూ నా వాళ్ళు అని తెలిసింది, ఇప్పుడు మీ మీద కూడా నిఘా వచ్చింది అన్నాడు. మీరెప్పుడైతే ఇది అని తెలిసిందో అప్పుడే చావుకు సిద్ధమైపోయాను. కాకపోతే కన్న తల్లిని కదా, కొడుకు బ్రతుకు కోసం ఆరాటపడుతున్నాను అంది. వాడిని ఒక్కసారి నా మాట వినమని చెప్పొచ్చు కదా నువ్వు అన్నాడు. మీరు తండ్రిగా వాడి మనసులో ఉంటే వాడు అలాగే వినేవాడు అంది. ఆ రోజు వాడిని అక్కడి నుండి తీసుకొచ్చి మహారాజుని చెయ్యాలి అనుకున్నాను. వాడు మన వాళ్ళందరినీ పట్టించడమే కాకుండా వాడు చావు వరకు వెళ్ళి తప్పించుకున్నాడు అన్నాడు. వాడికి అసలు ఆ రోజు అక్కడికి వెళ్ళడమే ఇష్టం లేదు, నా బలవంతం వల్లే వెళ్ళాడు. అది కూడా మీరు వస్తున్నారన్నందున వల్ల పంపించాను. నా కొడుకు ప్రాణాలతో తిరిగి వచ్చాడు, నాకు అదే చాలు అంది. నువ్వు అనుకుంటున్నావు, ఇప్పటికీ మీ ఇద్దరి ప్రాణాలు ఆపదలోనే ఉన్నాయి. ఆ రోజు మన వాడిని రక్షించింది ఒక పోలీస్ ఆఫీసర్ అన్నాడు. అవునా, నాకు తెలియదు. వాడు చెప్పడమే కానీ ఎవరు రక్షించారో కూడా నేను చూడలేదు, తీసుకురమ్మని కూడా అనలేదు. మన ఇంటికి వస్తే ప్రమాదమని ఎందుకు అనిపించింది. మీరు ఎక్కువ సెక్యూరిటీ పెంచారు, వీళ్ళందరితోటి నాకు చాలా ఇబ్బందిగా ఉంది అంది. ఎప్పుడన్నా మీ ఇద్దరిని అరెస్ట్ చేసే అవకాశం ఉంది. నా మాట విని మన వాళ్లకు మీరు సహకరించండి, ఎవరికీ తెలియకుండా మిమ్మల్ని ఇక్కడికి పంపిస్తారు అన్నాడు. మా మీద ఇంకా ప్రేమ మిగిలినందుకు సంతోషపడుతున్నాను, ఈ సంతోషం చాలు నాకు అంది. నాకు మీ మీద ప్రేమ ఎప్పుడూ ఉంది. వాడు నా కొడుకు, నా వారసుడు. నా లక్షణాలు వాడికి వచ్చేసాయి తెలుసా. నేను పోలీసులతోటి ఫ్రెండ్షిప్ చేసే ఇండియా నుండి తప్పించుకున్నాను. ఈ రోజుకి ఇది చాలు. రేపు మరికొంత భాగంతో మీ ముందుకు వస్తాను. మీకు ఈ కథ నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసి ప్రోత్సహించండి.
థ్యాంక్ యూ. బాయ్.